పొదలకూరు మండలం ఐగారిపాలెం గ్రామంలో మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐగారిపాలెం సర్పంచ్ కండే వసంతమ్మ, కండే నరసయ్య, బూత్ కన్వీనర్ రవీంద్రబాబులు సోమిరెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టోలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మేము పోరాడుకుంటే ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ నిర్భయ మీటింగ్లు పెట్టాం. మా మీద కేసులు పెట్టలేదే. మేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాకాళ్ళు పోయి 1992లో భారీ సభ పెట్టాం. ఆయన్నే అటాక్ చేశా. నా మీద కేసులు పెట్టలేదే. 18 కేసులు నా మీద, క్రిమినల్ కేసులు. ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? కాకాని గౌతమ్ రెడ్డి. మరి ఎంతమందిని జైలుకి పంపించావు, ఎంతమందికి నరకం చూపించావు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశావు, ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ పంపించావు. నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, 3.5 సంవత్సరం అయిపోయింది. సుధాకర్ రెడ్డి నీ పార్ట్నర్ దగ్గర దొరికినాయి. ఎంతమంది? 9 మంది జైలుకి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇరువురులో రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ 4 ఎవరు షాపుల్లో పనిచేసి ఉద్యోగస్తులు జైల్లోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా. ఆ రోజు 2014లో కల్తీ మద్యం తెచ్చావు, నువ్వు బేలు తెచ్చుకున్నావు. నీకు సప్లై చేసిన అప్పు మెడ్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు, జైల్లో చచ్చిపోయాడు కదా. ఎంతమందిని బలి తీసుకుంటావు? నా మీద 1000 కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు. వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు లింగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కరోనా హౌస్లో, హోమ్ థియేటర్లో సినిమాలు చూసుకుంటా సంతోషంగా ఉంటావు. బట్ నీకోసం మాత్రం ఎవరైనా బలైపోవాల్సింది. అటువంటి పనులు మా జీవితంలో, మా వల్ల ఒకరు కేసులు పెట్టించుకోవటం, మా వల్ల జైలుకి పోవటం నేను చూడలే. అందుకని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఐగారిపాలెం బయట వచ్చింది తోడేరు పక్కన. ధైర్యంగా నిలబడండి, మోటుకుంటాం. ఎంత వాడినైనా నేనేం లెక్క చేసేవాడిని కాదు. నేను ఎవరిని లెక్క చేయను. వాళ్ళు ఎవరైనా సరే పైనుంచి దిగి వచ్చిన ఈ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు మొన్న తిరుమలేశ్వరి. చెప్పా, ఒక ఇష్యూలో పోయినా పక్కన కొట్టంరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఉన్నాడు. లేచి వస్తూ ఐపీఎస్ బిళ్ళ దాని పొడుగు ప్రతిష్ఠ కాపాడుకొచ్చాలి, అందుకంటే నువ్వేం మాకు ఆరోపడలేదని చెప్పేసి వచ్చా. ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ బూట్ల కింద నలిగిపోతున్నాయి చట్టాలు. మైనింగ్ చట్టం నలిగిపోతారు. నేను వరదాపురం మైన్లో 3 రోజులు కూర్చుంటే ఒక ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్ పేలుడు పదార్థాలు చూపిస్తే 14 హిటాచీలు కొడతా ఉంటే 30 డంపర్లు ఆడుంటే ఈ రోజుకి ఒక్క కేసు పెట్టలే. ఆగ్రాన ప్రధానమంత్రికి డిసెంబర్ 21 నేను పిటిషన్ పెడితే జనవరి 1 ప్రధానమంత్రి కార్యాలయం చూస్తే అప్పుడు మైనింగ్ ఆపుతారు. అంటే మీకు మాత్రం చట్టాలు లేవు. ఎవరన్నా ఇప్పుడు పెంచుల స్వామి తమ్ముడు ఒక ట్రాక్టర్ పెట్టి ఒక జేసీబీలో ఇంటికి చెరువులో నుంచి మట్టి దొరకాలంటే కేసు తీసుకుపోయి లోపల పెట్టారు. ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ ప్రజాస్వామ్యం సచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంటా. బాబుగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే నేను చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తా, ఆయన ముఖ్యమంత్రి కావాలా, నేను మద్దతు ఇస్తా, బీజేపీ కేంద్రం మద్దతు అవసరం, అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పిన నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తున్నా. వీటిల్లో ప్రధానమైనవి, మేనిఫెస్టోలో ప్రధానమైన 4,000 రూపాయలు పింఛన్. అది కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తేదీ 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించినారు. అది కాకుండా ఆడబిడ్డలు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల వరకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 3,000, 36,000. బడికి పోయే బిడ్డలకి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సులో అక్క చెల్లెళ్ళు జిల్లా వరకు ఎక్కడైనా మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. రైతు బిడ్డలకి 20,000 రూపాయలు, కేంద్రం 6,000 ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎకరా ఉన్న 2 ఎకరాలున్నా సంవత్సరానికి 20,000 రూపాయలు. ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే చంద్రన్న బీమా అన్నీ రద్దు చేశాడు. పెళ్లి కానుకలు, బీమాలు, సంక్రాంతి కానుకలు అనేకం రద్దు చేశాడు. కార్పొరేషన్ అన్ని మూల కూర్చోబెట్టాడు. చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు అని చెప్పి అది మాత్రం, ఆ వాగ్దానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో
ఆదరణ, వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు గబక్కని దురదృష్టం చనిపోతే ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ ఉండే ఆ బీమా పథకాన్ని అందరూ ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే ఒకటి ఆ బీజేపీ శ్రీనివాసరెడ్డి కూడా పైన ఉన్నాడు, వచ్చినాడా? వచ్చినాడు శ్రీనివాసరెడ్డి. సోదరులారా, ఫస్ట్ బాక్స్ ఎంపీ బాక్స్, దాంట్లో వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఓట్లేసి గెలిపించమని కోరుకుంటుండా. సెకండ్ బాక్స్లో మేము ఇద్దరం ఉంటాం. ఎవరు? కాకాని గౌతమ్ రెడ్డి ఫేస్ ఫస్ట్ ఉంటుంది, గుండ్రంగా కనిపిస్తుంది, ఎదురుగా ఫ్యాన్ గుర్తుంది. రెండోది ఇంట్లో నాది బక్క ఫేస్ కనిపిస్తుంది, దాని ఎదురుగా సైకిల్ గుర్తుంటుంది. అది నాకు సైకిల్ కేసు నన్ను గెలిపించమని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇంకొకటి ఆయనకి ఏదో తక్కువ ఇస్తే తీసుకోబోకండి. ఎవరైనా 5,000 ఇస్తే తీసుకోబోకండి. ఒక్క వరదాపురం మైన్, ఒక్క వరదాపురం, దాంట్లో వచ్చిన డబ్బుతో మొత్తం ప్రతి ఓటర్కి 56,000 ఇచ్చేసేవచ్చు. సర్వేపల్లి ఎవడప్ప సొత్తు 68 ఎకరాలు. లీజ్ పర్మిట్ ఉందా? నువ్వు సేంద్రీయ ఛార్జ్ కట్టావా? నీకు అసలు ఏ హక్కు ఉంటే పేదల భూమి, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి 68 ఎకరాలు, ముదిగేళ్ళలో 50 ఎకరాలు, మరుపూర్లో 40 ఎకరాలు, మొగళ్ళూరులో 50 ఎకరాలు, ఎవరి తాత సొత్తు, లీజు లేకుండా తీసుకునే సొత్తు. అందుకని మన డబ్బు అది ప్రజల ఆస్తి. ఏమనండి తలా 10,000 బ్యాలెన్స్ చేయండి. మందు మాత్రం ఆయన ఇచ్చింది తాగబోకండి, పైకి వెళ్ళిపోతాం. డబ్బులు ఇవ్వనండి, 1000 రూపాయల బాటిల్కి 2 బాటిల్ పంచి మీరు కావాల్సినవి కొనుక్కోవచ్చు. డబ్బులు తీసుకోండి, లోపలికి పోయి సైకిల్ గుద్ది నన్ను గెలిపించమని నేను అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అయ్యగారిపాలెం చెరువులోకి నీరు రావాలంటే చెరువు తూము కన్నా కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల కాలువ నుండి నీరు రావాలంటే మేము రాళ్ళు కానీ బస్తాలు కానీ అడ్డం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాం. దీనికి షట్టర్ బిగిస్తే కాలువలో నీరు చెరువులోకి చేరటం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ నీరు అయ్యగారిపాలెం చెరువుకి అందితే సుమారుగా 200 ఎకరాల పొలంకు నీరు అందితే రైతులు లాభపడే అవకాశం ఉందన్నారు. డెఫినెట్గా దాన్ని చేస్తాము. శ్మశానానికి దోవ అని చెప్పారు. ఎస్సీ కాలనీ విద్యార్థులకి స్కూల్కి వెళ్ళాలంటే, రైతులు పొలంలో వెళ్ళాలంటే రోడ్డు లేక తీవ్ర ఇబ్బంది పెడుతున్నామని చెప్పారు. ఇవన్నీ నేను ఒక మాట చెప్తుండా, ఆ సెగ్మెంట్లో ఎంపీటీసీ సెగ్మెంట్లో ఉండి తోడేరు పక్కన ఉండి ధైర్యంగా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదాలతో మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. 5,000 ఆయన 10,000 లెక్కజేరి జనం గెలిపిస్తారు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పాపాలకి రేపు వచ్చే ఓట్లు మెజారిటీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది. నిద్రలేని రాత్రులు అనుభవించాల్సి వస్తుంది. నీ వల్ల కొన్ని వేల మంది నిద్రలేని రాత్రులు, నేను నిద్రలేని రాత్రులు, నా కోసం కాదు, నేను భయపడినాడు. కానీ మన వాళ్ళు జైలుకు పోతుంటే, మన వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తుంటే, మరుపుల శ్రీనివాసరెడ్డి 25 ఏళ్ల క్రితం కొన్నది, అంటే ఆ పాత శ్రీనివాసరెడ్డి కాదులే, జంపింగ్ మాస్టర్ కాదు, ఇప్పుడుండే ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకు. నువ్వు కోర్టు స్టే ఉంటే ఎంఆర్ వెళ్ళిపోతారు, సిఏ వెళ్ళిపోతారు, అందరిని తెరవేస్తారు, చెట్లు నాటుతారు. ఇటువంటి ఘోరాలు చేసిన మనిషిని మనం చూడలే, అందుకనే అనుభవిస్తారు. అందరూ నేనేం చెప్పబోతున్నానంటే, తోడేరు ఎంపీటీసీలో సెగ్మెంట్లో భాగంలో అయ్యవారిపాలెం మీ అందరూ ఈరోజు ఆదరించిన విషయం ఉదయాన్నం చూస్తే నాకు నిజంగా కదిలించింది. మీకు రుణపడి ఉందా? వచ్చి కూర్చుంటా, గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, అయ్యవారిపాలెంలో వచ్చి కూర్చుంటా, మీరు అడిగిన పనులు చేయించి తీర్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పటికైతే ఇంకేదైనా ఉంటే తర్వాత వస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.